ఇవన్నీ చేసిన దానికి అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ అయితే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేయలేదు. రీసెంట్ గా అయితే మన అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ కి ఇద్దరు రైతులు రావడం జరిగింది, తండ్రి కొడుకులు ఇద్దరు. వాళ్ళు వచ్చేసి మన దగ్గర హై క్వాలిటీ ట్రాక్టర్ మౌంటెడ్ స్పేర్ బూమ్ మోడల్ 3-in-1 మోడల్ తీసుకున్నారు. అలాగే వాళ్ళ ట్రాక్టర్ సరిపోయే విధంగా హై క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ శానిటైర్లు అయితే తీసుకున్నారు. మొత్తం అందరు రైతులకు ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందో అదే విధంగా ప్రాసెస్ అయితే జరిగింది. ఇప్పుడు మనం ఏ రైతుకు డెలివరీ ఇచ్చినా గానీ టెస్టింగ్ చేయకుండా తెయ్యం కదా. రైతును పిలిచినాము, రైతు ముందుగా టెస్టింగ్ చేద్దాం అనుకున్నాము. టెస్టింగ్ చేసే టైంలో PTO రాడ్ ఉంటుంది కదా, ట్రాక్టర్ కి మిషన్ కి అనుసంధానం చేసేది. ట్రాక్టర్ స్పేర్ వైపు అయితే మనం ఫిట్టింగ్ చేసినాం. ట్రాక్టర్ వైపు ఫిట్టింగ్ చేసే వాళ్ళకి పెద్ద సమస్య. అది ఏంటంటే ఆ ట్రాక్టర్ వచ్చేసి 20-25 years బ్యాక్ అంట. అది చాలా ఓల్డ్ మోడల్ PTO ఉంది. మన నార్మల్ గా ట్రాక్టర్ PTO మీనింగ్స్ ఉంటాయి కదా, ఆ మీనింగ్ లేకుండా సన్న మీనింగ్స్ ఉన్నాయి. సన్న మీనింగ్స్ అది ఏ కాలం నడదో ఎప్పటిదో అది మార్కెట్లో అయితే దొరకదు. అది ఒక ఛాలెంజింగ్ లాగా తీసుకొని మనం ట్రాక్టర్ PTO ఓల్డ్ 25 సంవత్సరాల కింద ఉన్న PTOకి సరిపోయే విధంగా మనము యోక్ తయారు చేసుకుని మనం దాన్ని ఫిట్టింగ్ చేసినాం. ట్రాక్టర్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద ప్రాబ్లం అదేందయ్యా అంటే ట్రాక్టర్ ఓవర్ RPM ఉంది. నార్మల్గా 540 RPM కంటే ఓవర్ RPM ఉంది. అసలు పిస్టన్లు వాచలు పట అని గుద్దుకుంటున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకైతే ఇంకో ట్రాక్టర్ తెచ్చుకొని అయితే స్తోమత లేదు, ఆయన తెచ్చుకోలేడు కూడా. ఇప్పుడు మా ఇంజనీరింగ్ టీమ్ తో కూర్చొని దీనికోసం మాక్సిమం 2 hours అయితే పట్టింది. ఎవ్రీథింగ్ పాయింట్ టు పిన్ ఫ్రమ్ స్క్రాచ్ మొత్తం డెవలప్ చేసి RPM అయితే సెట్ చేసినాము, పుల్లీలు అయితే మార్చినాము, క్యాలిబ్రేషన్ అయితే అయిపోయింది. క్యాలిబ్రేషన్ అయిపోయిన తర్వాత ఎప్పటిలాగా కొత్త ట్రాక్టర్ అయితే ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదే విధంగా 25 ఏళ్ల కింద ఉన్న ట్రాక్టర్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. కంప్లీట్ హెవీ అంటే హెవీగా పనిచేస్తుంది. ఫుల్ పర్ఫార్మెన్స్ తోని, హై ప్రెషర్ తోని రైతు అయితే హ్యాపీగా పని చేసుకుంటున్నాడు. అనుభవం ఉంటేనే ఇవన్నీ తెలుస్తాయి, నాలెడ్జ్ ఉంటేనే ఇవన్నీ తెలుస్తాయి, ఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలని. ఇవన్నీ చేసిన దానికి అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ అయితే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేయలేదు.